ఇది ఉత్తరాఖండ్లో ఆల్మోరాలో నందాదేవి మందిరము చాలా ప్రాముఖ్యమైంది. కసరాదేవిలో వివేకానంద స్వామి తపస్సు చేశాడు. కసరాదేవి మందిరంలో అది కొండ మీద ఉంటుంది. ఇప్పుడు నందాదేవి మందిరం మాత్రం చూద్దాము. ఇదే నందాదేవి మందిరము. ఇక్కడి వాళ్ళకి గొప్ప క్షేత్రము ఆల్మోరా, ఉత్తరాఖండ్, హిమాలయాల్లో. నందాదేవి మందిరము ఇదే బాగుంటుంది. జై హో నందాదేవి మందిరం. నందాదేవి మందిరము అంటే సతీదేవి పార్వతీమాత మందిరము. ఆదిశక్తిని బాగా కొలుస్తుంటారు ఈ కొండ జాతి వాళ్ళు. ఈ యొక్క ఉత్తరాఖండ్ నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్ళి వస్తుంటారు ఆల్మోరా. నందాదేవి, కాసరాదేవి అంటే వివేకానంద స్వామి తపస్సు చేశాడు. అది కూడా ఆల్మోరా నుంచి 10 కిలోమీటర్లు కొండ మీద ఉంటుంది. అక్కడ విదేశీయులు ఎక్కువ ఉంటారు. ఆల్మోరాలోని నందాదేవిని లోపల దర్శనం చేసుకున్నాం కదా. జై హో నందాదేవి మాతాకి జై హో, జై హో. జై హో నందాదేవి మాతాకి, పార్వతీ మాతాకి జై హో, జై హో. జై హో. నందాదేవి మాత దగ్గరనే శివ మందిరం ఉంటుంది ఆల్మోరాలో. చాలా పురాతనమైన మందిరాలు ఇవి. రాతి కట్టడాలైన శివ మందిరాలు. ఇక్కడ కొత్త రకంగా ఉంటాయి మందిరాలు. శివ మందిరము, ఇదేమో పార్వతీమాత అమ్మవారి మందిరం. నందాదేవి అంటే పార్వతీమాత. ఇది కూడా పురాతనమైన రాతి కట్టడంతో కూడిన నందాదేవి మందిరము. ఆల్మోరా డిస్టిక్ అన్నమాట. ఇది ఉత్తరాఖండ్లో ఆల్మోరా అనేది డిస్టిక్. అవేమో పైన రాతి కప్పే వేశారు చూడండి. పైన రాతి కప్పే ఉంటుంది. ఇది శివుడి మందిరము. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఎన్ని రాతి కట్టడాలతో కూడిన అద్భుతమైన మందిరాలు. ఇవి బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, అందుకనే రంగులు వేస్తున్నారు ఇప్పుడే కొత్తగా. ఓం నమ శివాయ. ఇప్పుడు శివుడి దర్శనం చేసుకోండి. నందాదేవి దగ్గర శివాలయము ఆల్మోరా. ఓం నమ శివాయ. బ్రహ్మోత్సవాల కోసం రంగులు వేస్తున్నారు ఇప్పుడు. ఓం నమ శివాయ. నందాదేవి మాత మందిరము ఆల్మోరా. ఈ పక్కనే శివాలయము. లోపల భక్తులు విశ్రాంతి తీసుకునే మంటపాలు. అద్భుతంగా చాలా విశాలమైన ప్రదేశం ఉంటుంది. చాలా ప్రాముఖ్యత చెందిన మందిరాలు. ఇక్కడ హిమాలయాల్లో మందిరాలు చిన్న ఉంటాయి, సేవ గొప్పగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళ దృష్టిలో ఇది చాలా పెద్ద మందిరం అన్నమాట. చాలా పురాతనమైన దేవాలయం. ఓం ఓం. ఆల్మోరాలోని భైరవనాథ్ మందిర్ దర్శనం చేసుకోండి. జై హో భైరవనాథ్ మహారాజుకి జై హో.
భైరవ్ మందిర్ అల్మోరా ఉత్తరాఖండ్లో అల్మోరా డిస్టిక్లో భైరవ్ మందిర్ చాలా ఫేమస్. అందరు దర్శనం చేసుకోండి. జై హో. భైరవ్ మందిర్లోకి ప్రవేశించుదాము. పురాతనమైన చెట్లతోటి అద్భుతమైన భైరవ మందిరము ఆల్మోరా, ఉత్తరాఖండ్, హిమాలయస్. ఇక్కడ దుని వెలుగుతుంది. బయట నుంచి ఇలా ఉంటుంది దుని. హిందీలో పేరుంది భైరవ్ మందిర్. పురాతనమైంది. ప్రతి మందిరంలో ఒక సాధువు ఉండేవాళ్ళు పూర్వీకులు. ఇక్కడ ఈ కుటీరంలో పూర్వం ఎందరో సాధువులు ఉండేవి. మందిరాలని అంతా సాధువులు చూసుకునేవాళ్ళు. ఒకప్పుడు సాధువులు బాగుంటే ఇక్కడ దుని వెలిగించుకుంటూ ఉండేవారు. అయితే ఎప్పుడైతే నగరము పెరిగిందో, పట్టణంగా బీడుబాడు అయిందో, బాగా పెరిగినప్పుడు సాధువులు ఇవి వదిలేసి అడవుల్లోకి, హిమాలయస్కి వెళ్ళడం జరుగుతుందన్నమాట. భైరవ మందిరము రాతి కట్టడము, కలర్స్ వేశారు కానీ పురాతనమైంది. ఒకప్పుడు సాధు సత్పురుషులు ఇక్కడ తపస్సు చేసుకున్న స్థలాలు ఇవన్నీ. పురాతనమైన ఈ పైనుంచి కూడా దారి ఉంటుంది. అన్ని గల్లీలు కాశీలో ఉన్నట్టే ఉంటాయి. ఇవి అల్మోరా మహాపట్టణం. మానస సరోవరం, కైలాస మానస సరోవరం వెళ్ళాలంటే ఈ అల్మోరా వచ్చి దార్చిలో వెళ్ళి ఓం పర్వత్, కైలాస పర్వత్, ఆది కైలాస ఓం పర్వత్ వెళ్ళేవారు. ఇక్కడ ఆగి వెళ్ళేవారు సాధువులు. ఇప్పుడు ఓం పర్వత్, ఆది కైలాస వెళ్ళొచ్చు. చాలామంది కఠిన దారి అని నేపాల్ నుంచి వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు పాదయాత్రలు తగ్గినాయి కాబట్టి అందుకని కైలాస మానస సరోవరం వచ్చే సాధువులంతా ఇక్కడ ఆగేవాళ్ళు పూర్వం. అల్మోరా డిస్టిక్, ఉత్తరాఖండ్లోని ఇది చివరి భాగము. ఇక్కడ కసరాదేవి మందిరంలో వివేకానంద స్వామి తపస్సు చేశాడు. కొండ మీద ఉంటుంది అది. ఇప్పుడు ఇవన్నీ చుట్టూ, ఇది ఎత్తులో ఉన్నాము, చుట్టూ కొండల మధ్యలో నడుమ ఉంటుంది. చాలా అద్భుతమైన మందిరం భైరవ మందిరం. జై హో భైరవనాథ్ మహారాజ్కి జై హో, జై హో. భైరవుని దర్శించుకోండి. జై హో కాలభైరవ. అల్మోరా డిస్టిక్, ఉత్తరాఖండ్. ఓం నమ శివాయ. అల్మోరాలోని భైరవ మందిరము. ఈ కుటీరాల్లో సాధువులు ఉండేవాళ్ళు పూర్వం. దేనికి నుంచి ఇలా ఉంటుంది. భైరవ మందిరము, అల్మోరా డిస్టిక్, ఉత్తరాఖండ్. మందిరం చాలా ఎత్తులో ఉంటుంది.